ఇంద్రకిల్లాగా పేరొందింది సిరిసిల్ల. దశాబ్దాలుగా నేత కార్మికుల శ్రమ, పట్టుదల ఈ ప్రాంత అభివృద్ధికి అల్లికలా నిలిచాయి. గతమెంతో ఘనకీర్తి అన్నట్లు కొంతకాలంగా ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి గురవుతోంది సిరిసిల్ల నియోజకవర్గం. చేనేతల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన సిరిసిల్ల ఇప్పుడు వెనుకబాటుకు గురవుతూ ఉండడం స్థానికులను కలవరపెడుతోంది. మగ్గం సవ్వడి మాటున నేతన్నల గుండె చప్పుడు వినడం లేదెవ్వరు. నేతల నైపుణ్యాన్ని కీర్తిస్తూ ఉంటారు. సిరిసిల్ల నేతన్నలను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. కానీ మగ్గాల మాటున కార్మికుల కన్నీళ్లను మాత్రం ఏ ఒక్కరూ తొడవలేకపోతున్నారు. వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో పాటు టెక్స్టైల్ పార్కులు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల విస్తరణ వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయి. సిరిసిల్లని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కూడా కేటీఆర్ కృషి చేశారు. కలలో కూడా జరగని అభివృద్ధిని సిరిసిల్లలో చూపించామని కేటీఆర్ గర్వంగా చెప్పుకున్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారడంతో కేటీఆర్ కనిపించడం లేదని సిరిసిల్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నిరంతరం అందుబాటులో ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా తనకు చెప్పుకోవాలన్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి జోష్ కేటీఆర్లో కనిపించడం లేదని, సిరిసిల్ల గులాబీ శ్రేణులను కొంత నైరాస్యం ఆవరించిందని చెబుతున్నారు. కేటీఆర్ అందుబాటులో లేకపోవడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది పార్టీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించిన కేటీఆర్ ఇప్పుడు సిరిసిల్లకు దూరంగా ఉండడం కార్యకర్తల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ కొంత అసంతృప్తిని రాజేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన మహేందర్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. 2023 ఎన్నికల్లో కేటీఆర్ పై 29,687 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్నికల తర్వాత కేకే కూడా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారని, స్థానికులకు పెద్దగా కనిపించడం లేదనే విమర్శలున్నాయి. తాను సిరిసిల్లలోనే ఉంటానని కేకే మహేందర్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకోలేదంటున్నారు సిరిసిల్ల ప్రజలు. ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశించినా జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలకే పరిమితం చేయడంతో కేకే కొంతకాలం అసంతృప్తిగా ఉందంటున్నారు. అందుకే ఆయన నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అధికార పార్టీ నేత అయ్యుండి ప్రజలకు అందుబాటులో లేకపోవడం కాంగ్రెస్కి సిరిసిల్లలో నష్టమేనని భావిస్తున్నారు. కేటీఆర్ గెలిచినా ప్రతిపక్షంలో ఉండడంతో మునుపటిలా చొరవ చూపలేకపోతున్నారు. కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయినా పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా ఆయన నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు సిరిసిల్ల ప్రజలకు. బీజేపీ తరపున సిరిసిల్ల నుంచి పోటీ చేసిన రాణి రుద్రమదేవి కూడా ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు గుప్పించారు. ఇల్లు కట్టుకుని సిరిసిల్లలోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేశారు. అయితే ఓటమి తర్వాత రుద్రమదేవి సిరిసిల్లలో అస్సలు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. స్థానికురాలు కాకపోవడం, కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్న ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో డీలిమిటేషన్ జరిగితే సిరిసిల్ల నియోజకవర్గం మహిళలకు కేటాయించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. కానీ రాణి రుద్రమదేవి విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలపై గళమెత్తితే ఆమె రాజకీయ భవిష్యత్తుకు కలిసి వస్తుందని, అయినా ఆమె ఎందుకో సిరిసిల్లపై ఆసక్తి చూపడం లేదంటున్నారు. 3 ప్రధాన పార్టీల నేతలు హైదరాబాద్కే పరిమితమై రాజకీయాలు చేస్తున్నారని, నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని సిరిసిల్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు 40,000 పవర్ లూమ్స్ ఉన్నాయి. ఇక్కడి నేతన్నలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
పని లేకపోవడం, చేసిన పనికి గిట్టుబాటు ధర రాకపోవడంతో నేతన్నలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్ల బకాయిలు పెండింగ్లో ఉండడం, కొత్త ఆర్డర్లు రాకపోవడం వంటి సమస్యలు వారిని మరింత కుంగదీస్తున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని నేతన్నల కుటుంబాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతిసారి బయటి నాయకులకు టికెట్లు ఇవ్వడం వల్ల వారు అందుబాటులో ఉండడం లేదనేది సిరిసిల్ల ప్రజల ప్రధాన ఆరోపణ. స్థానికంగా ఉండే బీసీ నేతలను గుర్తించి రాజకీయంగా ప్రోత్సహిస్తే తమ కష్ట సుఖాల్లో తోడుంటారనే అభిప్రాయం సిరిసిల్ల నేతన్నల్లో ఉంది. అటు 3 పార్టీల కార్యకర్తలు కూడా అందుబాటులో లేని నేతలతో గందరగోళంలో ఉన్నారు. సెకండ్ క్యాడర్ నాయకత్వాన్ని ఎవరూ ప్రోత్సహించకపోవడంతో క్యాడర్కు సరైన మార్గదర్శనం లభించడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గంలో ముక్కోనపు పోటీ కనిపిస్తోందని, ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిరిసిల్లలో 10 కాలాల పాటు నిలిచేలా కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులే గట్టెక్కిస్తాయని గులాబీ శ్రేణులు నమ్మకం పెట్టుకున్నాయి. కాంగ్రెస్లో బలమైన నాయకత్వం లేకపోవడం, ఉన్న నేతలు అంటీ ముట్టనట్టు వ్యవహరించడం, బీజేపీ నాయకులు కూడా సిరిసిల్లని పట్టించుకోకపోవడం కేటీఆర్కు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. మొత్తం మీద సిరిసిల్ల ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం చూపే నాయకుడి కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.